సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బిఎన్ఎస్ సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D, ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్, అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని
పూర్తిగా పరిరక్షిస్తాం. చివరిగా ఒకటే చెప్తున్నాం, మన మాటల్లో బాధ్యత ఉండాలి, మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషుల్ని కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ, అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు, కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి, అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది.
దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర పవన గంగ, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగా. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకుని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద మాటల దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు అని అడుగుతూ ఉన్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా, అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాల్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాల్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా, ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి నా ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలు అనేటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్ కేసులు పెట్టారు. అదే విధంగా ఉగ్రవాదుల్ని సమర్థించే రీతిలో, దేశ ద్రోహాన్ని పెంచే రీతిలో నాకు ఈ దేశం మీద నమ్మకం లేదని చెప్తే అలాంటి వ్యక్తుల మీద అలాంటి దేశద్రోహం కేసులు కాకుండా ఏ కేసులు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ కేసులు పెట్టారా, ఏ కేసులు పెట్టలేదా? న్యాయస్థానాలు చూసుకుంటాయి. న్యాయస్థానాలు కేసుల్లో బలం ఉందని నమ్మితే నిర్ణయం తీసుకుంటాయి, కేసుల్లో బలం లేదని తెలిస్తే నిర్ణయం మరో రకంగా తీసుకుంటాయి. ఈ కేసుల్లో బలం ఉంది కాబట్టే కింది కోర్టు జోసెఫ్ రావణ్ ని రిమాండ్ పంపించింది. రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని న్యాయస్థానాలకు వదిలేద్దాం. కానీ మీరు అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ప్రశ్న జోసెఫ్ రావణ్ మీద ఈ కేసులు పెట్టడం అక్రమం, దుర్మార్గం అని మీరు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే. హిందూ దేవుళ్ళని ఈ రోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు, రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఇవ్వలేదు. మరో రోజు మహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించడం చెప్పని గ్యారంటీ లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదలు పెట్టి పెంచి పోషించే అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం, దారుణం. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీరు సమర్థించినప్పుడు ఈ అనుమానాలు కాదు, నిజాలు అర్థమవుతాయి. ఖచ్చితంగా ప్రజా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటే కోట్లాది మంది భారతీయులకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే. ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు, కామా కాదు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తారు. పరిపాలన కాళ్ళు కుదిశారు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి.
ఎంతసేపు నా పేపర్లోనో నా సోషల్ మీడియాలోనో ఎవరైనా ఏదో తప్పు వాక్యం రాస్తారా ఏ రాస్తారా ఇది చూడడం. అడిగినప్పుడు వచ్చి దాన్ని కాదని ఖండించుకో బాధ్యత ఉంది. భాషలో బాగోపోతే లేదు వ్యక్తిగతంగా కించపరిచే వ్యక్తిగతం చేస్తే అప్పుడు మీరు అసలు ఏదంటే మంది దాన్ని స్వేచ్ఛనే కాదంటారుగా. మనం మాట్లాడచ్చా ఎదుటి వచ్చేది పడుతుంది అవతల వాళ్ళు మాట్లాడితే తప్ప. మనం మాట్లాడే ముందే ఒక వేలు చూపెట్టే ముందే 4 వేలు మనం చూపెడతామని చూసుకోవాలి. శుభ్రంగా ఇది ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారా, ఆ వర్గాలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారంటే అవి లేవు. రైతాంగం లేదు, విద్యార్థులు లేదు, ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అయితే అడకెక్కిపోయింది, ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధి అయితే ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇది కానీ అక్కర్లేదు, చట్టం కానీ అక్కర్లేదు, బరిదిగించే పరిస్థితి. ఎవరండి కిరాకార్పిన? ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతాడు? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరాకార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో. పోలీసు వాళ్ళు మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా, కోర్టు వారి ముట్టికెళ్ళి వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్ అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ప్రశ్నారావణ నిండదా కొంతమందికే తెలుసు, దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణకి వ్యతిరేకమో అనుకోను. మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియకూడదని ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు. పోలీస్ స్టేషన్లో రావణుంటే మాకు అప్పచెప్పన్నాడు, సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఇంకా ఏం పోలీసులు అప్పచెప్పలా, పోలీసులు కూడా నెట్టేశారు, అది వేరే అంశం. ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో దాడులు చేస్తారు, లాక్కొచ్చి కొడతామంటారు, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్లో కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాక్టిక్స్లు ఉపయోగిస్తుంది ఈ ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వారు ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇది చట్టం ముందు ప్రశ్నార్థకమవుతుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రావణకు కానీ లేదా కేవీఆర్ కానీ మరొక సోషల్ యాక్టివిస్ట్కి కానీ ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారికి అండగా ఉంటుంది. కారణం ఒక్కటే, ఇల్లీగల్గా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. కాబట్టి వారిని ప్రజాస్వామ్యంలో వారికి మద్దతు ఇవ్వటం, అవసరమైతే వారికి సహాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.